దేవుని నామానికి వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరు బాగున్నారా? అందరు వీడియో చూస్తున్నారా? దేవుని మాటలు బలపరుస్తున్నారా? బలపరుస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చూడాలి. అనేకమైన బిడ్డలకి మీరు లైక్ కొట్టండి. అనేకమైన బిడ్డలకి ఈ వీడియో పంపించండి. సాధ్యమైనంత వరకు మీరు పంపించాల్సిందే. ఎందుకంటే మీరు కూడా సువార్తలో పాలు పొంగులు మీరు కూడా పంచుకోవాలి. పంపించండి, అందరూ పంపించండి. లేఖన భాగంలో కొన్ని మాటలు చెప్పుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో ప్రభువా తండ్రి, ఆయా నీ లేఖన భాగముల నుంచి నాయన ప్రభా, ఈ లోకంలో నాయన ప్రభా ఆలోచనలు ప్రభా, ఏ సాతాను ఆలోచనలు, ఏ భ్రమపరిచే ఆలోచనలు, ఎలాంటి ఆలోచన నిమిత్తం ఈ లోకంలో తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలే నిన్ను నమ్మిన బిడ్డలే కావచ్చు నిన్ను ఎరగని బిడ్డలే కావచ్చు ప్రభా, విరుగురు ఎలా ఆలోచన చేస్తూ ఉన్నారో తండ్రి, దాని నిమిత్తం నాయన ఈ రోజు నాయన తండ్రి నువ్వు మాట్లాడబోతున్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. మీరుండి నాలో మాట్లాడమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. వందనాలమ్మా. కొరింథీయులకు మొదటి కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనము. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనము. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనస్కాత్మకై గాని మనుషులలో మరియు ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఏమంటూ ఉన్నాడంటే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనస్కత్వం అంటే ఒక మనిషి ఈరోజు ఆలోచన ఎలా చేస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ ఏమంటారు, ఒక మనిషిలో సంగతులు అతని అంటే ఇప్పుడు నాలో ఒక విషయము నాలో ఉన్నది, నాలో ఏదో ఒక సమస్య నాలో ఉన్నది. సమస్య కావచ్చు, ఒక విషయమే కావచ్చు, నేను దాంతో సఫర్ అవుతూ ఉన్నాను. కానీ ఎదుట ఉన్న వాటికి ఈ లోకంలో అది దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా కొంతమంది ఉన్నారు, దేవుని ఎరగని వారు. ఇక్కడ ఏమంటుందంటే, ఒక మనిషిలో ఏముందో నీకు తెలియదు. ఒక మనిషిలో ఏమున్నదో నీకు తెలియదు. మనకి దేవుడికి మాత్రమే తెలుసు. అది నువ్వు దేవుని నమ్ముకున్న వారే కావచ్చు, నమ్మని వారే కావచ్చు. మరి ఈరోజు మనము ఒకరిలో ఉన్న బాధలు మనం పంచుకుంటూ ఉన్నామంటే అది మనకు తెలిసి ఉండాలి, లేకపోతే మనకి వారి గురించి కొంత విని ఉండాలి, లేకపోతే తెలుసుకుని ఉండాలి. వాళ్ళ ఒంట్లో బాధలు చెప్పుకోలేకపోతే తెలిసి ఉంటే. కానీ మనకి అలాంటి ఆలోచన రాకుండా, మనం తెలుసుకునేంత జ్ఞానం మనకి ఇవ్వకుండా, అంటే మనకి తెలుసు ఆ జ్ఞానం వేరే, మనం చేసే పనిలో తెలివినిచ్చే జ్ఞానం వేరే. కానీ ఒక మనిషి మనలో నుంచి చెప్పేంత ఆలోచన ఎవరికి ఉండదు. అది దేవుడికి మాత్రమే, అది దేవుడికే తెలియనిది. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ వచనాలు రెఫరెన్స్ నేను చెప్పుకుంటూ పోతా. దాని నిమిత్తమే సాతాను ఆలోచన మన ఆలోచన ఎలా ఉన్నది, ఇది సాతాను కలిగించే ఆలోచన. ఒక పని చేద్దాము అంటే దాన్ని ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, మనిషి ఆత్మకే గానివు మనుషులలో మరి ఎవనికి తెలియనంట. ఇది ఇంకో రెఫరెన్స్ చెప్తా. మత్తయి సువార్త 17:6, 17:20.
17:20. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియో నుండుననివో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. వారు గలిలే. ఇప్పుడు విశ్వాసము, ఈరోజు ఒక మనిషిలో ఉన్న అల్ప విశ్వాసం మనలో ఇది ఎలా జరుగుతుంది అని మనకి ఆలోచన వస్తుంది. కానీ నువ్వు నమ్మినచో ఆలోచనలో నువ్వు నెగ్గుతావు. నువ్వు నమ్మకపోతే నువ్వు దేనికి కూడా నువ్వు సాధించలేవు. నువ్వు ఈరోజు ఒక పని మీద నువ్వు కనుక ఒక ఆలోచన కలిగి నువ్వు ఉంటే ఆ పని దేవుని మీద భరోసా కలిగి నువ్వు దాన్ని ఇప్పుడు కొండని చూసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంటే ఆ కొండని కూడా ఎత్తి పక్కకు పెడుతుంట. మరి ఈరోజు నీకు ఏ విశ్వాసం ఉంది? నువ్వు ఏ విశ్వాసంలో నిలిచి ఉన్నావు? ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అల్ప విశ్వాసం అనేది నీకు పనికిరాదు. అల్ప విశ్వాసం అనేది నీవు నిలిచి ఉండొద్దు. విశ్వాసము కలిగి నేను దీన్ని సాధిస్తాను. కుంటివారు కావచ్చు, మూగవారు కావచ్చు, చెవిటివారు కావచ్చు, దేవుడు ఈ కార్యము చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా ఆ కార్యము దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు అని కాదు, నువ్వు ముందు అడుగు వేయాలి. అడుగు వేస్తేనే దేవుడు దాన్ని దీవిస్తాడు, దాన్ని బాగు చేస్తాడు. అంతేలే కానీ ఆ వేరే ఆలోచన చేత ఇది నా చేత కాదులే అన్న మాట నీ నోట్లోకి రాకూడదు. అది ఎవరైనా కానీ నువ్వు విశ్వాసము కలిగి ముందుకు అడుగువి, దేవుడే కార్యం చూస్తాడు. ఇంకోటి మార్కు సువార్త 11 అధ్యాయం 22-24. మార్కు సువార్త 11:22-24 వరకు. 11 నుండి 11:22. 11 అధ్యాయము 22 వచనం నుంచి 24 వరకు చదువుకుందాం. 22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. చూసారా, ఎవరి యందు విశ్వాసం ఉంచాడి? దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా మాటలు కాదు ఇది, నేను బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నా. వ్యర్థమైన మాటలు అయితే నేను మాట్లాడలేదు. చూడండి ఆ మాటలు బట్టి నేను చెప్తున్న రెఫరెన్స్ ఉందా లేదా చూసుకునే ముందు అంతే. నేను రెఫరెన్స్ ద్వారానే మాట్లాడను, వేరే విధంగా నాకు అవసరమే లేదు. లేనిపోని కల్పిత కథలా చెప్పి ఈ 30 నిమిషాలే కావచ్చు, 20 నిమిషాలు కానీ నేను వ్యర్థం చేయను. నేను దేవుని మాటలే మాట్లాడతా. ఎందుకంటే దేవుని వాక్యమే కావాలి, బయట మాటలు కాదు. సమయాన్ని బైబిల్ ద్వారా పూర్తి చేయాలి అంతేలే, కానీ సమయాన్ని బయట మాటల చేత పూర్తి చేయటం కాదు. బైబిల్ ద్వారానే, రెఫరెన్స్ ద్వారానే నువ్వు ఏ సమయం దాకా నువ్వు ఆ సమయం పెట్టుకున్నావు, ఆ సమయం దాకా బైబిల్ ద్వారానే మాట్లాడి దాని ద్వారానే మాట్లాడి. నేను ట్రాఫిక్ వెళ్ళిపోతున్నాను, క్షమించండి. అందుకు యేసు వారితో ఇట్లనండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడువని చెప్పి తన మనస్సులో సందేహింపక. ఏదైనా కానీ సందేహం అనేది మనకు వస్తే మనం ఏది చేయలేం. మనం సందేహం పడకూడదు. ఏ పని చేసినా నాకు నా వెనకాల, నా పక్కన, నా ముందు నా దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మితే సందేహపడకు. సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన వెడల వాడు చెప్పునది జరుగును. నేను చెప్పడం కాదు, ఇప్పుడు నేనే ఒక దాని విషయంలో నేను నమ్మిక ఉంచిన, అది జరుగుతుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటే అది జరుగుతుందంట. దేవుని నామంలో, దేవుని పక్షంలో ఉంటే జరుగుతుందంట. మీతో నిత్యముగాను చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుడే నిత్యముగాను ఒక భుజాన్ని తట్టి నేనున్నాను అని ఆయన నిత్యముగా చెబుతూ ఉంటే, వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి
మనం అడిగినవన్నీ మనం పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, నాకు ఈరోజే నాకు కావాలంటే అది కలవదు. దేవుని చిత్తం కావాలి. ఆనాడు కానాను విందులో సమయం అడిగిండా? తల్లి వచ్చి అడిగినా కానీ నాకు సమయము రాలేదు అన్నాడు. ఒకరోజు అక్కడ ఉన్న వారికి వాక్యము చెప్తా ఉంటే కూడా తల్లి బయట నిలబడింది. నేను పనిలో ఉన్నాను, వెయిట్ చేయమని తల్లిని కూడా వెయిట్ చేసి, అంటే పని దేవుడు ముందు ఎవరికి ఇస్తున్నాడు, కుమారుడు ఎవరికి ఇస్తున్నాడంటే ముందు తండ్రికి ప్రాధాన్యత ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. మరి మనం ఎవరికి ఇస్తున్నాం? మన నిజంగా తండ్రి పంపించిన కుమారుడికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? నమ్ముతున్నావా? అసలు ముందు కుమారుడిని నమ్ముతున్నావా? నమ్మండి. ఎందుకంటే ముగ్గురు ఒక్కళ్ళే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగ్గురు ఒక్కళ్ళే. నమ్మండి. నమ్మితే కార్యము చూస్తావు. అల్ప విశ్వాసంగా ఉంటే కార్యము చూడవని పరిశుద్ధాత్మ దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల పొంది ఉన్నామని నమ్మడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కలుగునని అంటే నువ్వు అడిగినవి ఖచ్చితంగా జరుగునని ఆయనే అంటున్నాను మీకు. సరే, ఇంకో రిఫరెన్స్ చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11:1 విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి వనుటకును రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. విశ్వాసమును బట్టి నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, నిరీక్షించువాడు. మరి ఈరోజు మనం ప్రార్థన విశ్వాసములో నిరీక్షించబడుచున్నామా? నిరీక్షింపబడు వాటిని యొక్క అంటున్నాడు ఇక్కడ. మన నిరీక్షణ ఎలా ఉన్నది? మనం సాధించాలి అన్నది మనలో. దేవుడు తన ప్రజలకు విసర్జించెను, అట్లా అనరాదు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 1లో దానిని బట్టి ఉన్నది, పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి, అందును బట్టి అదృశ్యమైనది కనబడును. పదార్థములు నిర్మించే విశ్వాసమును బట్టి ఏ వెలుకైన. ఈరోజు విసర్జించాను, దేవుణ్ణి విసర్జించు అట్లా అనరా. మన ప్రార్థన చేసినప్పుడు మన కార్యం జరగకపోతే దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటాం, దేవుణ్ణి దూషిస్తాం. నాకు కార్యం జరగలేదు, ఈరోజు చేసిన ప్రార్థన ఇప్పుడు జవాబు రాలేదు, 10 రోజులు అయింది, 20 రోజులు. అది దేవుని చిత్తం అమ్మ. ఆ రోజు తల్లే అడిగింది, ఆ రోజు తల్లి అడిగినప్పుడే సమయం ఉంది అన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఆలోచన చేయాలి కదా, దేవుని చిత్తం ఎలా ఉన్నదని. ఒక్కసారి దేవుని మీద నువ్వు నింద వేస్తున్నావే, దేవుని పట్ల నా పట్ల దేవునికి అసలు ఏముందో, నా ప్రణాళిక ఏమై ఉన్నదో నువ్వు ఆలోచన చేస్తున్నావా? దేవుని నిందిస్తున్నావు. దేవుని నిందించకూడదు, నువ్వు గోజాడాలి. ఆ రోజు అధికారి దగ్గరికి వెళ్ళింది ఎవరు? పని నిమిత్తము ఒక స్త్రీ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు గోజాడింది. పదే అని చుట్టూ తిరిగింది. ఇసుకు పుట్టి ఆ అధికారి ఆమెకు కావాల్సింది ఏందో ఆ పని కాయించి పని చూడమన్నాడు, ఇచ్చి పంపిమన్నాడు. మరి ఈరోజు నువ్వు ప్రార్థనలో గోజాడుతున్నావా? ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన కావాలి మనకంటూ. ఇర్మియా గ్రంథము 17:9 ఇర్మియా
17:9 చూసారా? 17:9 నేను చదువుతా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? చూసారా? మన హృదయం అంట మోసకరమైనదంట, దాన్ని గ్రహింపు వారెవరు? అన్యులు ఈరోజు మోసమైపోతున్నారు. దేవుని నమ్మిన బిడ్డలు కూడా మోసపోతున్నారు. మన హృదయము అన్నిటికీ వేరే మార్గం నడిపిస్తూ ఉంటుంది. మనం దాన్ని మోసం చేస్తుంది. మన హృదయమే మనకు మోసం చేస్తుందంట. మన కళ్ళు కూడా ఒకటి చూస్తే వేరేది చెప్పటము, అలా మోసం చేస్తున్నాయి. మన మాటలు మనం ఒక మాట జరిగితే దాన్ని 2 కలిపి 3, 4 దాన్ని కల్పించి చెప్తున్నాం. మనం మోసం చేస్తున్నాం. కానీ నువ్వు చెప్పే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, అది నువ్వు మోసం అయిపోయి నీకు అర్థమవుతుంది. నువ్వు కళ్ళతో చూసినవి కూడా నువ్వు అది నేను చూడలేదు చూసినట్టు మోసపోతాను. కానీ నీ హృదయం లోపల దాగి ఉన్న హృదయం కూడా నేను మోసం చేస్తుంది. కానీ ఇంకా ఎన్ని రోజులు గుర్తించుకోలేకపోతున్నాను. నీ హృదయం కూడా నేను మోసం చేస్తుంది. చెప్పండి మరి, హృదయమే మోసం చేస్తున్నప్పుడు మనం ఆ మోసం చేస్తున్న హృదయాన్ని మనం ఎందుకు సరి చేసుకోలేకపోతున్నాము? ఇంకా సరి చేయబడలేకపోతున్నాం. ఇంకా తిరుగులాడుతూ ఉన్నాం, ప్రయాస పడతా ఉన్నాము, వెతుకుతూ ఉన్నాం. నిజమైన దేవుడు ఎవరు గుర్తించలేకపోతున్నాము. మన ఆలోచన ఖచ్చితంగా మనము పరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా మనం చేసే ఆలోచన పరిశీలన చేసుకోవాలి. నిజంగా అడుగుడి దేవుడు అసలు నిజమైన దేవుడు నువ్వేనా? యేసు ప్రభు వారి లోకమంతా యేసుక్రీస్తు వారి దేవుడు అంటూ ఉన్నారు. నిజమేనా? నేను నమ్మాలి, నేను అది చూడాలి, నేను అసలు అది రుజువే, నిజంగా నేను నా కళ్ళ ముందు నేను చూడాలని నువ్వు దేవుడిని అడుగుతున్నావా? నా నమ్మకం కలిగించని నువ్వు అడుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి వైపు ఒక్కసారి చూడండి. దేవుణ్ణి అడగండి అంతే. వేరే వాటిని వద్దు, వేరే మాటలు కాదు. నేను ఏదో మీకు ఇప్పుడు నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారిని నేను చెప్తాను. నేను చెప్పినంత మాత్రం నువ్వు నమ్ముతావా? నేను చెప్పినంత నువ్వు మాత్రం నమ్మితే ఈ లోకమంతా ఈ సువార్త ప్రకటించిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్పిన మరి ఈ లోకంలో జనం అందరూ మార్చబడతారా? మార్చబడితే అందరూ అనేక మంది సువార్తకులు ఎందుకు అవుతారు? సేవకులు ఎందుకు వస్తారు? ఆయన ఇద్దరిద్దరిని ఈ లోకానికి ఎందుకు పంపించింది ఆయన? అందుకే నమ్మరు కాబట్టే ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మరు ఈ జనం. అందుకే చెప్తున్నా అంతే, నా మాటగా నేను చెప్తున్నా. ఆలోచన చేసేది మీరు. కానీ నేను నమ్మిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారే నేను నమ్మిన. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నాకు తెలియపరిచిన నా దేవుడు మీకు నేను పంచుకుంటున్నా. మీతో మీరు కూడా పంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుణ్ణి నేను తెలుసుకోవాలి. ఇది అన్యులే కావచ్చు, అటు ఇటుగా ఉన్న దేవుని కార్యాలు రుచి చూస్తున్న వారే కావచ్చు, ఎవరైనా కానీ పూర్తిగా ఇంకా నువ్వు దేవుని మీద భారం వేసిలే, పూర్తిగా దేవుని మీద భారం వేయలేదేమో. ఈరోజే దేవుణ్ణి అడుగు, దేవుడే నీకు జవాబిస్తాడు. అంతేలే కానీ వ్యర్థమైన వాటిని కోసం పరిగెత్తకొద్దు. మన హృదయమే మనం పాడు చేస్తున్నట్టు. ఇంకోటి కూడా ఉంది, సామెతలు తీయండి. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. చూసినవా? మన హృదయములో నుండి జీవదారులు అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన హృదయం నుండి జీవదారులు బయలుదేరును. మన హృదయం నుంచి ప్రతి మాట కూడా వస్తూ ఉంటాయి. మంచి అన్నీ వస్తుంటాయి. మనం మాట్లాడే ప్రతి మాట హృదయంలో నుండి, స్వరంలో నుంచి బయటకు వస్తాయి. మరి మనం జాగ్రత్తగా కలిగి మనం మాట్లాడాలి.
ఆయనలోనే మనం నిలిచి ఉండాలి, ఆయనతోనే కలిసి ఉండాలి. మనం ఆయనతోనే పోరాడి ఆయనలోనే నిలిచినట్టయితే మనకు ఖచ్చితంగా మనము ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నా చివరి మాటగా, ఎవరైనా మన హృదయంలో ఉన్న ప్రతి మాటలు కూడా మన నోటి నుంచి వస్తున్నప్పుడు మనము ఎవరైనా నాకు ఈ పని అవుతుంది అనుకుంటే అది వేరే వాళ్ళు నువ్వు అంటే ఒక పని చెప్తారు అంటే నువ్వు స్వరం ఎత్తి నువ్వు మాట్లాడతావు, నీ హృదయం నుంచి ఒక మాట వస్తుంది. ఆ మాట వచ్చినప్పుడు నీ పని ఇది అవుతుందా, ఇది నువ్వు చేయగలవా అన్నట్టు నీకు విశ్వాసం ఉంది, కానీ అవతల వాళ్ళు దాన్ని నిరీక్షించేస్తారు. ఎందుకంటే ఆ మాటని అనగదొక్కుతారు. అనగదొక్కటం వల్ల ఏమవుతుందంటే నువ్వు కూడా ఆ మాటని ముందు నువ్వు అంటావు. ఎందుకంటే నీ హృదయంలో నుంచి వచ్చింది కాబట్టి ఆ మాట నువ్వు ఏమంటావు అంటే ఇది అవుతుంది, ఖచ్చితంగా అవుతుందని మనసులో ఉంటుంది. కానీ వేరే వాళ్ళు వచ్చి దాంట్లో దూరి ఇంకోటి ఏమన్నారంటే ఇది నీ వల్ల అవుతుందా, అంత సినిమా లేదులే, అంత సీన్ లేదులే అని నిన్ను ఆ మాటని వేరే రీతిగా అనాలోచనతో మళ్ళించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మళ్ళించినా కానీ నువ్వు మళ్ళకూడదు. దానికి అర్థం అది. నువ్వు మల్లుతూ ఉన్నావా ఆ మాట వల్ల? నువ్వు విశ్వసించినట్టయితే ఎవరో చెప్పారని కాదు. ఎందుకంటే ఈ లోకంలో జనం గురించి నువ్వు మాట్లాడబాకు. నీ పక్కన ఉన్న దేవుణ్ణి నమ్మంతే, ఆయనే నీకు దారి చూపిస్తాడు. నువ్వు నమ్మితే అది ఎంతటిదైనా కానీ దేవుడే కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచు, పరిగెత్తాలని కూడా దేవుడి దగ్గర పరిగెత్తా అంతే. వేరే వాళ్ళ దగ్గర నువ్వు పరిగెత్తినా కానీ నిన్ను కొద్దిగా ధైర్యం కలిగే మాటలు నీకు చెప్తారు అంతే. కానీ సహాయం చేసేది దేవుడే, నీ ఎదుట నిలబెట్టేది దేవుడే, నిన్ను ఆ సమస్య నుంచి లేవనెత్తేది దేవుడే. అదప్పుడు గుర్తుపెట్టుకో. ఒకరిని సహాయం అడుగు, ఆ దేవుడే ఆ సహాయాన్ని ఒకరు సహాయం చేస్తున్నారంటే ఆ సహాయం దేవుడే చేసి ఉన్నాడని నువ్వు నమ్ము. ఈ సహాయం విషయంలో గురించి చెప్తున్నా. కానీ ఎవరి నోట్లో నుంచి వేరే మాటలు ఇది నీకు సాధ్యము కాదు అని ఎవరనంటే నాకు సాధ్యమైనది ఏమీ లేదు. గులియాతు చూశారు కదా, దావీదు అంతెత్తున్నాడు, దావీదంతే ఉన్నాడు. 6 చాలు అంట. ఈ దావీదు కొద్దిగా ఉన్నాడు. మరి దావీదు సాధ్యమైందా కాలేదా? విశ్వాసం ఉంచింది అంతే. ఒక ఒడిసెతో పడగొట్టిండు. మరి ఈరోజు నువ్వు ఎవరో అన్నారు, అవతల వాళ్ళు అన్నా కానీ దావీదు వెళ్ళలేదు, వేసేసిండు, వాడు చేసిండు, ఒక దెబ్బకే పడిపోయిండు. అది విశ్వాసం. ఈరోజు ఆ విశ్వాసంలో మనం కూడా ఉండాలని ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా, పరిశుద్ధ ఆత్మదేవ, ఈ సమయంలో ప్రభా తను చెప్పబడిన ప్రభా అయా తని ఆలోచనలు ఒకరిలో ఒకరు ఏ విధంగా అనుకుంటూ ఉన్నారో ఈ లోకంలో నాయన ప్రభా ఒకరు తెలియపరిచిన మాటని పట్టుకుంటూ అదే సత్యమైన మార్గం అని వెలుచున్నవారు ఆలోచనలు తన సాతాను అయా తన్ని మళ్ళిస్తూ అనేకమైన బిడ్డల్ని ప్రభా చెడగొడుతూ ఉన్నాడు. ఈ లోకంలో సాతాను తిరుగులాడుతూ నిలిచి ఉన్నాడయ్యా. అయ్యా బిడ్డలు నాయన ఈ వాక్యం వైపు వెళ్లకుండా సాతాను ఆలోచన వల్ల నిండుతూ వాడి మాటలే నిజముగా వాడే చెప్పే మాటలు వాడే అని దేవుని మాటలు తిరస్కరిస్తూ ఎంతోమంది బిడ్డల ప్రభా వారి ఆలోచన వారి సొంత నిర్ణయాల వల్ల జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఏది ఏమైనా కానీ ప్రభా బిడ్డలందరూ తెలుసుకోవాలి, ఈ లోకంలో ఉన్న నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారి ఆయన చెప్పిన బాటల్లోనే ఆయనే చెబుతున్నాడు, ఆయనే నన్ను నడిపిస్తూ ఉన్నారని ఏ బిడ్డలు నమ్ముతారో ఆ బిడ్డలకి దారి చూపించని ప్రభా విశ్వాసం వస్తున్న బిడ్డల ప్రభా ఆవగించంత విశ్వాసం ఉంచమని సెలవిస్తున్నాం. అయ్యా అతను ఈ బిడ్డలు ఈ లోకంలో నన్ను ఏ బిడ్డల ప్రభా విశ్వాసం వస్తున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసి వారికి విడుదల దయచేసి అయ్యా ఈ మాటల ప్రభా నా నోటిలో తన్ని పలికించిన మా దేవానికి వందనాలు ప్రభా. మీరుండి తిని సమయంలో బిడ్డలకి నాయన ప్రభా ఈ మాటలు బోధించినందుకు వందనాలు. అయ్యా అతని పరిశుద్ధ ఆత్మదివ్య సమయం నాయన ప్రభా నాకు అనుగ్రహించినందుకు అంటే ఈ సమయంలో వింటున్న బిడ్డలు కూడా ప్రభా సమయం తండ్రి వారికి ఇచ్చి ఈ మాటలు చివరి దాకా వినుటకు నాయన ప్రభా వారితో తండ్రి నీవు తోడుగా ఉండి వారి మాటలు వినుటకు నాయన ప్రభా సహాయం చేసినందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రైజ్లాడమ్మా, వందనాలు. దేవుని నామానికి వందనాలు.